విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన వేణుగోపాల స్వామి జాతర ఒక దారుణమైన సంఘటనకు వేదికగా మారింది. జాతరలో అసభ్యకర డాన్స్ ప్రోగ్రాం జరుగుతుండగా అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్ఐ బి దేవి ఆ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ కొందరు యువకులు ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. స్థానికంగా ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడి అండతో కొందరు యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయి మహిళా ఎస్ఐను జుట్టు పట్టుకుని కొట్టడం, అసభ్యంగా దుర్భాషలాడటం, మహిళా ఎస్ఐ ఇంట్లోకి వెళ్లి దాక్కోవాల్సిన స్థాయిలో ఆ ప్రాణ భయాన్ని కలిగించడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇది కేవలం పోలీస్ అధికారిపై దాడి కాదు, మహిళల పట్ల గౌరవం ఎంత తగ్గిపోయిందనేది ఉదాహరణగా మారింది. జనం మధ్యలోనే జరిగిన ఈ దుర్మార్గానికి సంబంధించి పోలీసుల తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైసీపీ నాయకుడి అండ ఉండడం వల్లే వారిలో భయం లేకుండా మహిళా ఎస్ఐపై దాడికి తెగబడ్డారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. ప్రస్తుతం బీదేవికి గాయాలవడంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసు శాఖ విచారణ ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక మహిళా పోలీస్ అధికారిని ఈ స్థాయిలో అణిచివేస్తే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన వేణుగోపాల స్వామి జాతర ఒక దారుణమైన సంఘటనకు వేదికగా మారింది. జాతరలో అసభ్యకర డాన్స్ ప్రోగ్రాం జరుగుతుండగా అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్ఐ బి దేవి ఆ కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ కొందరు యువకులు ఆమెపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. స్థానికంగా ఓ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడి అండతో కొందరు యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయి మహిళా ఎస్ఐను జుట్టు పట్టుకుని కొట్టడం, అసభ్యంగా దుర్భాషలాడటం, మహిళా ఎస్ఐ ఇంట్లోకి వెళ్లి దాక్కోవాల్సిన స్థాయిలో ఆ ప్రాణ భయాన్ని కలిగించడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇది కేవలం పోలీస్ అధికారిపై దాడి కాదు, మహిళల పట్ల గౌరవం ఎంత తగ్గిపోయిందనేది ఉదాహరణగా మారింది. జనం మధ్యలోనే జరిగిన ఈ దుర్మార్గానికి సంబంధించి పోలీసుల తీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వైసీపీ నాయకుడి అండ ఉండడం వల్లే వారిలో భయం లేకుండా మహిళా ఎస్ఐపై దాడికి తెగబడ్డారనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. ప్రస్తుతం బీదేవికి గాయాలవడంతో ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసు శాఖ విచారణ ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక మహిళా పోలీస్ అధికారిని ఈ స్థాయిలో అణిచివేస్తే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.